ఉమ్మడి వరంగల్ జిల్లాలో గణపతి విగ్రహాల కొనుగోలు జోరుగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చి వరంగల్లో గణపయ్య విగ్రహాలను కొనేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నేడుతో స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు అయితే విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అక్కడ భద్రకాళి ఆర్చ్ దగ్గర ఉన్నటువంటి మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం సందడిగా మారింది. ఇక్కడ కొనుగోలు సందడి అయితే మొత్తానికి జరుగుతున్నాయి. ఒక్కొక్క బొమ్మ చూసుకున్నట్టు ఒక్కొక్క తీరు బొమ్మతో అయితే మనకు కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంటే ఒక్కొక్క బొమ్మకు అంటే పిఓపి విగ్రహాలకు ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క రేట్తో వీళ్ళు అమ్ముతున్నారు. గత నవరాత్రి ఉత్సవాలు ఈ బొమ్మలు కొనుగోలుతో మనకు స్టార్ట్ అవుతాయి. అక్కడ మండపం స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ కొనుగోల కోసం వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అడుగుతాం, మీరు బొమ్మలు అమ్ముతారు కదా, వీళ్ళు బొమ్మలు అమ్ముతారు, వీళ్ళకి ఎంత పడుతుంది, ఏం కాదా, ఇప్పుడు ఎట్లుండే కొనుగోలు అని తెలుసుకుంటాం. చెప్పండి, కొనుగోలు ఎట్లున్నాయి? మనకి ఇప్పుడైతే 20 స్టార్ట్ నుంచి 10 దాకా ఉన్నాయి అన్న. మనకి 20 ఫీట్ దాకా ఉన్నాయి చూడండి. అంటే ఎన్ని రకాల బొమ్మలు మన దగ్గర 19 రకాలు ఉన్నాయి. ఈ ఫీట్స్ ఉన్నాయి, 10 ఫీట్స్ నుంచి 20 ఫీట్స్ దాకా ఉన్నాయి. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్ మన నుంచి 50,000 నుంచి 10,000 దాకా ఉన్నాయి. మీ దగ్గర కొనుగోలుదారులు వస్తున్నారు, సో వాళ్ళకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారు మీరు? మనం బొమ్మ క్వాలిటీ చెప్తామన్నా, మనం బొమ్మ కలర్ చూస్తాం, మన బొమ్మ హైట్ చూస్తాం అంటారు. అదే మనకంటే వేరే వాళ్ళు కనిపిస్తారు కానా, ఎన్ని కొన్ని చెప్తాను. అంటే బొమ్మ క్వాలిటీని బట్టి కూడా ఇక్కడ రేట్లు ఉంటాయి, బొమ్మ హైట్ క్వాలిటీని బట్టి కూడా రేట్లు ఉంటాయి. ఈ రేట్లను బట్టి మేము అమ్ముతాము. ఇప్పుడు చూసుకున్నట్లు చాలా మంది ఇక్కడ బొమ్మలు కొనడం వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక బొమ్మను మాత్రం మనకు చూసుకున్నట్లయితే అక్కడ ఎత్తుతున్నారు. ఈ బొమ్మలు అంటే ఒక్కొక్క బొమ్మలు ఇంతమందికి వర్షం కొట్టింది. ఈ వర్షం చూసుకున్నట్లయితే బాగా వర్షం కొట్టడంతో అంటే ఇప్పటికే మనకి ఏంటంటే ఆ వర్షాలకు కూడా కొనుగోలుదారు అంటే రేపే బొమ్మలు ప్రతిష్ఠించే కార్యక్రమం. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న బొమ్మలు కూడా మనకి ఏంటంటే ఇంట్లో పెట్టుకోవడానికి చిన్న బొమ్మలు కూడా ఎంతో ఆకర్షణగా తయారు చేశారు. ఈ చిన్న బొమ్మలు కూడా చాలా గిరాకీ ఉంది. ఈ మొత్తానికి చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ చిన్న కొనుగోలు జరుగుతాయి, క్రియ విక్రయాలు జరుగుతాయి. ఇక్కడ క్రియ విక్రయాలు జరిగినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్లు ఇంకో బొమ్మ కూడా మనకు అంటే కొనుగోలు చేసి ఇప్పటికే ఆ బొమ్మను వాళ్ళు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బొమ్మ తీసుకుంటున్న క్రమంలో చూసుకున్నట్లయితే ఆ బొమ్మను ట్రైన్ ద్వారా చేస్తున్నారు. ఈ ట్రైన్ తీసుకెళ్ళి వాళ్ళకు ఒక టాటా ఏసా లేదా ట్రాక్టర్లను పంపిస్తారు. ఇక్కడ కొన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎంత బాగుంటుంది, ఆ బొమ్మ ఎంత కాస్ట్ ఎంత పడిందని చెప్పండి. బొమ్మ అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దాదాపు మా యూత్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ కొమ్మాల విలేజ్ నుంచి వచ్చాను. ఓకే, అంటే ఇప్పుడు బొమ్మ ఎంత హైట్ ఉన్నది, ఎంత కాస్ట్ పడింది? దాదాపు అది 12 ఫీట్ల హైట్ ఉంది. వారు మొదటగా చెప్పడం 22,000 చెప్పారు, మేము తీసుకోవడం 16,000 తీసుకున్నాం. అంటే ఓకేనా మీకు రేట్ అనేది ఓకేనా, లేదంటే రేట్ అంటే మనం బయట చూసుకున్నట్లయితే వివిధ రకాల బొమ్మలు ఉంటాయి, మట్టి బొమ్మలు ఉంటాయి, మనకు నచ్చిన బొమ్మ కాబట్టి కొన్నిసార్లు రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కాబట్టి సో ఈసారికి అయితే కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నా కానీ అంటే మేము లేట్ రావడం వచ్చారు, బుక్ చేసుకోలేదు మేము. సో బుక్ చేసుకున్న వారికి ఒక విధంగా రేట్స్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన వారికి ఇంకో విధంగా రేట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ రేట్కి అయితే ఓకే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రేట్ చూసుకున్నట్టు గతంలో ఉన్న రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి, గతంలో ఇంకా తక్కువ ఉండే రేట్లు. ఇవే బొమ్మలు గతంలో 12,000 10,000 దొరికిన రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు 16,000 18,000 పెట్టాల్సి కానీ ఈ బొమ్మలు దొరకట్లేదు ఈ సైజులో. అంటే ఇప్పుడు మీకు ఆకారాలు చూసుకున్నట్టే ఒక్కొక్క రకంగా ఒక ఆకారం ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న ఆకారం ఎలా ఉంది అంటే మేము ఈసారి అయితే మేము నెమలే తీసుకున్నాం. ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక విధంగా తీసుకుంటున్నాం. ఒకసారి ఎలుక వాహనం తీసుకుంటున్నాం, ఒకసారి ఏమో మన ఆవుతో కలిగిన దాన్ని తీసుకుంటున్నాం. కాకపోతే ఈసారి మేము నెమలిని తీసుకున్నాం. సో ఒక్కొక్కసారి ఒక స్టైల్ తీసుకోవాలని ఒక ఆలోచనతో తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లు మనకు విగ్రహం చూసినాం, అవి నెమలి విగ్రహాన్ని వీళ్ళు తీసుకున్నారు. ఆ నెమలి విగ్రహాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏంటంటే ఆ విగ్రహాన్ని మన ఒక ట్రాలీ ఆటోలనే తీసుకెళ్ళి వాళ్ళ కొమ్మలకు తీసుకెళ్లే అవకాశం ఉందట. వీళ్ళు కొమ్మలకు తీసుకుపోయే క్రమంలోనే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లు మొత్తం భారీ విగ్రహం కాబట్టి క్రెయిన్ ద్వారా వాళ్ళు తీస్తున్నారు. అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లు విగ్రహాల కొనుగోలు అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే జోరుగా సాగుతుంది. ఇక్కడ విగ్రహాల తరలింపు కావచ్చు, ఇక్కడ అంటే చాలా మంది విగ్రహాలు అమ్మే కార్యక్రమంలో ఏంటంటే చాలా మంది ఏంటంటే మరి కొనుగోలు విక్రయాలు కూడా జరుగుతున్నాయి. మన కొబ్బరికాయలు కావచ్చు, జెండాలు కావచ్చు, ఇక్కడ చిన్న విగ్రహాలు కావచ్చు, అంటే ఇవన్నీ ఒక ప్రాతిపదికగా అమ్ముతారు. ఇక్కడ ఏంటంటే చాలా దాదాపు కోట్లలో ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ కొనుగోలు విక్రయాలు వినాయక విగ్రహాలు అయితే బాగా కొనుగోలు సాగుతుందని చెప్పొచ్చు. కెమెరామెన్ తేజతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.